నేను మీ హరి. మరి 8వ తరగతి నుంచి సెమిస్టర్ 1 నుంచి తెలుగులో చాలా ముఖ్యమైనటువంటి 90 మల్టిపుల్ చాయిస్ బిట్స్ అండి. మరి సెమిస్టర్ 1 నుంచి ఇవ్వడం జరుగుతుంది. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మరి మొదటి బిట్ అండి, ఆంధ్ర వైభవం. ఆంధ్ర వైభవం పాఠ్యభాగ రచయిత ఎవరు? వీలైనంత వరకు ఆన్సర్లు పెట్టడానికి ట్రై చేయండి. మరి ప్రతి లెసన్ నుంచి కూడా 10 బిట్లు చొప్పున వస్తాయి. మరి ఏడు పాఠాలు ఉన్నాయి, 70 బిట్లు వస్తాయి. అదేవిధంగా గ్రామర్ నుంచి అలాగే మొత్తం మీద రఫ్గా 90 బిట్లతో ఈ యొక్క వీడియో అయితే ఉంటుందండి. ఆంధ్ర వైభవం పాఠ్యభాగ రచయిత ఆన్సర్ ఆప్షన్ బి, కొండేపూడి లక్ష్మీనారాయణ. కొండేపూడి లక్ష్మీనారాయణ. వీలైనంత వరకు ఆన్సర్లు పెట్టడానికి అయితే ట్రై చేయండి, చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఆంధ్ర వైభవం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? ఏ ప్రక్రియ? ఆన్సర్ ఆప్షన్ బి, గేయం. గేయం. మూడో బిట్టు, కొండేపూడి లక్ష్మీనారాయణ ఏ జిల్లాకు చెందినవారు? కొండేపూడి లక్ష్మీనారాయణ ఏ జిల్లాకు చెందినవారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ డి, పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా. నాలుగో బిట్టు, ఆంధ్ర వైభవం పాఠ్యాంశం ఏ గేయ సంపుటం నుండి గ్రహించబడింది? ఆంధ్ర వైభవం పాఠ్యాంశం ఏ గేయ సంపుటం నుండి గ్రహించబడింది? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి, పాడరా ఓ తెలుగు వాడ. ఐదో బిట్టు, ఆంధ్ర వైభవం ఈ గేయంలో పేర్కొన్న నదులు ఏవి? అన్ని కన్ఫ్యూజింగ్గా ఉంటాయండి. ఆంధ్ర వైభవం గేయంలో పేర్కొన్న నదులు ఏవి? అన్నింటిలోని గోదావరి ఉంది, అన్నింటిలోని కృష్ణ ఉంది. ఒక దానిలో పెన్న, ఒక దానిలో తుంగభద్ర, ఒక దానిలో వంశధార. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనే ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఆన్సర్ ఆప్షన్ సి, గోదావరి, కృష్ణ, తుంగభద్ర. ఆంధ్ర వైభవం గేయంలో పేర్కొన్న నదులు గోదావరి, కృష్ణ, తుంగభద్ర. ఆరవది, ఆంధ్ర వైభవం ఈ గేయంలో ప్రస్తావించబడిన కథన రంగ వీరులు ఎవరు? కథన రంగ వీరులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, రాణి రుద్రమదేవి, బాలచంద్రుడు. రాణి రుద్రమదేవి, బాలచంద్రుడు. ఏడో బిట్టు, తెలుగు తల్లికి సొంపును కూర్చిన శిల్ప సంపద ఏ నగరానిది? తెలుగు తల్లికి సొంపును కూర్చిన శిల్ప సంపద ఏ నగరానిది? ఆన్సర్ ఆప్షన్ సి, హంపి నగర శిల్ప సంపద. హంపి నగర శిల్ప సంపద. ఎనిమిదవది, తెలుగు జాతికి నూతన సంస్కృతిని ప్రసాదించింది ఎవరు? తెలుగు జాతికి నూతన సంస్కృతిని ప్రసాదించినది. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ డి, కందుకూరి వీరేశలింగం. కందుకూరి వీరేశలింగం. తొమ్మిదవది, తెలుగు భాషను ప్రజల భాషగా చేయడానికి పోరాడినది ఎవరు? తెలుగు భాషను ప్రజల భాషగా చేయడానికి పోరాడినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, గిడుగు వెంకట రామ్మూర్తి. గిడుగు వెంకట రామ్మూర్తి. 10వది, వితంతు వివాహాలను బాలికల చదువును ప్రోత్సహించినటువంటి సంఘ సంస్కర్త ఎవరు? వితంతు వివాహాలను బాలికల చదువును ప్రోత్సహించిన సంఘ సంస్కర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, కందుకూరి వీరేశలింగం. కందుకూరి వీరేశలింగం. 11వది, మాతృభూమి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? మాతృభూమి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? మాతృభూమి. ఆన్సర్ ఆప్షన్ బి, కథానిక. కథానిక. 12వది, మాతృభూమి కథానికలో దేశ సేవ చేయాలనే పట్టుదలతో ఆర్మీలో చేరిన యువకుడు ఎవరు? మాతృభూమి కథానికలో దేశ సేవ చేయాలనే పట్టుదలతో ఆర్మీలో చేరిన యువకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, వీర. వీర. 13వది, చూడు నాన్న నువ్వొక్కడివే మాకున్నది అని పలికిన పాత్ర ఏది? మాతృభూమి పాఠ్యాంశంలో చూడు నాన్న నువ్వొక్కడివే మాకున్నది అని పలికిన పాత్ర ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, సుధీర్ తల్లి పద్మజ. సుధీర్ తల్లి పద్మజ. 14వది, మాతృభూమి పాఠ్యభాగ రచయిత్రి ఎవరు? మాతృభూమి పాఠ్యభాగ రచయిత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, పవని నిర్మల ప్రభావతి. పవని నిర్మల ప్రభావతి. దేశ రక్షణకు అహర్నిశలు పాటుపడే సైనికుల సేవలను గుర్తించాలని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం.
దేశ రక్షణకు అహర్నిశలు పాటుపడే సైనికుల సేవలను గుర్తించాలని తెలియచేయడమే ఈ పాఠం ఉద్దేశ్యం. ఆన్సర్ ఆప్షన్ సి మాతృభూమి. మాతృభూమి. మరి శతకానికి ఉండే నియమాలలో లేనిది ఏది? శతకానికి ఉండే నియమాలలో లేనిది ఆన్సర్ ఆప్షన్ డి అంక నియమం. ఇందులో సంఖ్య, ఛందో, మొకట నియమాలు అనేవి ఈ శతకానికి ఖచ్చితంగా ఉంటాయి. 17వది, ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రత కలిగి ఉంటే వాటిని ఏమంటారు? ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రత కలిగి ఉంటే వాటిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి ముక్తకాలు. ముక్తకాలు. దాశరథి కరుణ పయోనిధి అనేది ఏ శతకం యొక్క ముకుటం? పేరులోనే ఉంది. ఆన్సర్ ఆప్షన్ సి దాశరథి శతకం. మరి ఈ దాశరథి శతక రచయిత ఎవరు? దాశరథి శతకకర్త ఎవరు? మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. దాశరథి కరుణా పయోనిధి అంటారు కదా, అన్నమయ్య. ఆ అన్నమయ్య ఎవరు అనేది అడుగుతున్నాను. మనుల మూట ఈ మొకటంగా కలిగిన శతకకర్త ఎవరు? ఇక్కడ మాచిరాజు మాట మనుల మూట అని ఉంది కదా, మరి ఇదంతా కూడా తీసేసి మనుల మూట మొకటంగా కలిగిన శతకకర్త ఎవరు? మనుల మూట. ఆన్సర్ ఆప్షన్ డి మాచిరాజు శివరామరాజు. మాచిరాజు మాట మనుల మూట. సో ఒక్కొక్కసారి ఇది తీసేస్తుంటాడండి. మాచిరాజు మాట తీసేసి మనుల మూట మొకటంగా కలిగిన శతకం కర్త ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ డి మాచిరాజు శివరామరాజు. 20వ బిట్టు, ప్యారడీ అనగా ఏమిటి? ప్యారడీ అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అనుకరణ. ఈ అనుకరణనే మనము ప్యారడీ అని కూడా అంటామండి. 21వది, నా యాత్ర పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందింది? నా యాత్ర పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? ఆన్సర్ ఆప్షన్ బి యాత్రా రచన. యాత్రా రచన. నా యాత్ర రచయిత యొక్క కలం పేరు ఏమిటి? నా యాత్ర అనే పాఠ్యాంశ రచయిత యొక్క కలం పేరు ఏమిటి? ఇక్కడ డెప్త్ ఉంటుందండి. ముందు నా యాత్ర రచయిత ఎవరు తెలిస్తే కామెంట్ చేయండి. మరి అతని యొక్క కలం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి రావ్. రావ్. 23వది, నా యాత్ర పాఠ్యాంశం ఎందులో నుండి గ్రహించబడింది? నా యాత్ర పాఠ్యాంశము ఎందులో నుండి గ్రహించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి నా ఉత్తర భారతదేశ యాత్ర. నా ఉత్తర భారతదేశ యాత్ర అనే దాని నుండి నా యాత్ర అనే పాఠ్యాంశం స్వీకరించడం జరిగింది. మరి ఏనుగుల వీరాస్వామి, ఏనుగుల వీరాస్వామి గారి యాత్ర రచన ఏది? మరి ఏనుగులు వేసుకొని ఎక్కడికి వెళ్ళాడండి? ఎస్, ఏనుగుల వీరాస్వామి గారి యాత్ర రచన ఏనుగులు వేసుకొని కాశీకి వెళ్ళాడు. కాశీ యాత్ర చరిత్ర. కాశీ యాత్ర చరిత్ర. 25వది, తాజ్మహల్. తాజ్మహల్ ఏ నదీ తీరంలో కలదు? తాజ్మహల్ ఏ నదీ తీరంలో కలదు? ఆన్సర్ ఆప్షన్ సి యమునా నదీ తీరానే. యమునా నదీ తీరమున తాజ్మహల్ కలదు. 26వది, సందేశం అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది? సందేశం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఖండకావ్యం. ఖండకావ్యం. 27వది, గుర్రం జాషువా గబ్బిలం ద్వారా సందేశాన్ని ఎవరికి పంపించారు? ఇక్కడ గబ్బిలాన్ని రచించింది ఎవరు అంటే గుర్రం జాషువా. ఇక్కడ సందేశం అనే పాఠ్యాంశ రచయిత గుర్రం జాషువా. మరి ఈ గుర్రం జాషువా గబ్బిలం ద్వారా సందేశాన్ని ఎవరికి పంపించారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ సి పరమేశ్వరుడికి. పరమేశ్వరుడికి. 28వది, ప్రపంచ శ్రామిక దినోత్సవం ఎప్పుడు? ప్రపంచ శ్రామిక దినోత్సవం ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ సి మేడే. మే 1. మేడే మే 1. 29వది, కార్మిక వీరుల కన్నీళ్ళ నుండి గలగల తొనికే కలగల పారి మరి ఇలాంటి అనే గేయాన్ని రాసింది ఎవరు? విలాపాగ్నులకు విషాదాసులకు ఖరీదు కట్టే శరాబులుడి కార్మిక వీరుల కన్నీళ్ళ నుండా అనే గేయం రాసినది. ఆన్సర్ ఆప్షన్ బి శ్రీశ్రీ. శ్రీశ్రీ. 30వది, సందేశం పాఠ్యాంశం ఏ రచన నుంచి తీసుకోబడింది? సందేశం అనే పాఠ్యాంశం ఏ రచన నుంచి తీసుకోబడింది? ఇంతకుముందే చెప్పాను. ఆన్సర్ ఆప్షన్ సి గబ్బిలం. గబ్బిలం అనే రచన నుంచి తీసుకున్నదే సందేశం అనే పాఠ్యాంశం. పయనం అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? పయనం అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? ఆన్సర్ ఆప్షన్ బి మాండలిక కథ. మాండలిక కథ. 32వది, ఉన్న ఊళ్ళో పనులు లేక
బతుకు తెరువు కోసం వచ్చినామన్నా అని పలికిన పాత్ర ఏది? ఉన్న ఊళ్ళో పనులు లేక బతుకు తెరువు కోసం వచ్చినామన్నా అని పలికిన పాత్ర ఏది? ఆన్సర్ ఆప్షన్ సి గంగన్న. గంగన్న. 33వది జాతీయ రైతు దినోత్సవాన్ని ఎవరి జన్మదినోత్సవ సందర్భంగా జరుపుకుంటారు? జాతీయ రైతు దినోత్సవాన్ని ఎవరి జన్మదినోత్సవ సందర్భంగా జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి చరణ్ సింగ్. చరణ్ సింగ్. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఎవరిది? జై జవాన్ జై కిసాన్. ఆన్సర్ ఆప్షన్ సి లాల్ బహదూర్ శాస్త్రి. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని చెప్పింది వాజ్పేయి అండి. వాజ్పేయి. నెక్స్ట్ అండి, సాంఘిక మత దురాచారాలను మూఢ విశ్వాసాలను ఖండించి సరికొత్త తత్వాన్ని బోధించినది ఎవరు? సాంఘిక మత దురాచారాలను మూఢ విశ్వాసాలను ఖండించి సరికొత్త తత్వాన్ని బోధించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి వీరబ్రహ్మం. వీరబ్రహ్మం. 37వది జానపద బ్రహ్మ. జానపద బ్రహ్మ అని ఎవరిని పిలుస్తారు? జానపద బ్రహ్మ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి నేదునూరి గంగాధరం. నేదునూరి గంగాధరం. కరుణశ్రీ రచనలైన పుష్ప విలాపం, కరుణశ్రీ రచనలైనటువంటి పుష్ప విలాపం, ఉమర్ ఖయ్యంలకు బొమ్మలు గీసినటువంటి చిత్రకారుడు ఎవరు? కరుణశ్రీ రచనలైనటువంటి పుష్ప విలాపం, ఉమర్ ఖయ్యంలకు బొమ్మలు గీసిన చిత్రకారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి వడ్డాది పాపయ్య. వడ్డాది పాపయ్య. ఈ పుష్ప విలాపాన్ని రచించింది ఎవరంటే కరుణశ్రీ, జంధ్యాల పాపయ్య శాస్త్రి. 39వది ప్రభుత్వ అధికారిక ఉపాధ్యాయ శిక్షణలో విద్యా శిక్షణ పొందినటువంటి తొలి ముస్లిం మహిళ ఎవరు? తొలి ముస్లిం మహిళ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఫాతిమా షేక్. ఫాతిమా షేక్. 40వ మరి వీరబ్రహ్మం గారు గోపాలకుడిగా పనిచేస్తూ కాలజ్ఞాన తత్వాలు రాసుకున్న గుహ పేరు ఏమిటి? కాలజ్ఞాన తత్వాలు రాసుకున్న గుహ పేరు. చాలా 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 ఇంపార్టెంట్ బిట్లు అండి ఇవన్నీ కూడా. ఆన్సర్ ఆప్షన్ సి రవ్వలకొండ గుహ. రవ్వలకొండ గుహ. షోబిల్లు. షోబిల్లు అనే పదానికి సరైన అర్థం ఏది? షోబిల్లు. ఆన్సర్ ఆప్షన్ బి ప్రకాశించు. ప్రకాశించు అని అర్థం అండి. దర్పము అనగా అర్థం ఏమిటి? దర్పము అనగా అర్థం. ఆన్సర్ ఆప్షన్ సి గర్వం. దర్పము అనగా గర్వం అని అర్థం. 43వది తుల్యము అనే పదానికి అర్థం ఏమిటి? తుల్యము అనే పదానికి అర్థం. ఆన్సర్ ఆప్షన్ డి సమానము. ఇప్పుడు రసాయన సమీకరణాలని తుల్యం చేయమంటుంటాడండి. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ని ఈక్వల్ చేయాలి, అంటే సమానం చేయాలి. దాన్నే మనము తుల్యము అని కూడా అంటుంటాం. ఇక్కడ క్షేమం. క్షేమం అనే పదానికి అర్థం కానిది ఏది? అదే తేడాగా చదివామంటే క్షామం. క్షామం అనే పదానికి అర్థము కరువు వస్తుందండి. ఇక్కడ మనం చదవడంలో కూడా చాలా క్లారిటీ ఉండాలి. క్షేమం అనే పదానికి అర్థం కానిది. ఆన్సర్ ఆప్షన్ ఏ కరువు. అదే తేడాగా చదివినట్లయితే క్షామం అంటే దానికి అర్థం కరువు అవుతుందండి. 45వది యథేచ్ఛ. యథేచ్ఛ దీనికి సరైన అర్థం ఏంటి? యథేచ్ఛగా అంటాం కదా, అంటే ఆన్సర్ ఆప్షన్ బి స్వేచ్ఛగా. యథేచ్ఛ స్వేచ్ఛ. వాత్సల్యం అనగా ఏమిటి? వాత్సల్యం అనగా ఆన్సర్ ఆప్షన్ బి ప్రేమ. వాత్సల్యం అంటే ప్రేమ. మంకుపట్టు. మంకుపట్టు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ మొండి పట్టుదల. మంకుపట్టు అంటే మొండి పట్టుదల. అయోమయం అర్థం ఏమిటి? అయోమయం అనగా అర్థము గందరగోళం. ఆన్సర్ ఆప్షన్ బి గందరగోళం. 49వది జననీ జనకులు అర్థం ఏమిటి? జననీ జనకులు అర్థం. ఆన్సర్ ఆప్షన్ బి తల్లిదండ్రులు. తల్లిదండ్రులు. సూనృతము చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. సూనృతము అనగా సూనృతము అనగా ఆన్సర్ ఆప్షన్ ఏ సత్యము ప్రియము అని అర్థం అండి. సత్యము ప్రియము. సూనృతము అనగా. కరములు అర్థం ఏమిటి? కరములు. ఆన్సర్ ఆప్షన్ సి చేతులు. కరములు అంటే చేతులు. అనిమిషము. అనిషము
అనిశము అనగా అర్థం ఏమిటి? అనిశము. ఆన్సర్ ఆప్షన్ బి ఎల్లప్పుడు. అనిశము అంటే ఎల్లప్పుడు అని అర్థం అండి. కర్షకుడు. కర్షకుడు అనే పదానికి పర్యాయ పదం కానిది ఏది? పర్యాయ పదం కానిది. ఇక్కడ కర్షకుడికి పర్యాయ పదాలు రావాలి. కర్షకుడు రైతు, హాలికుడు కృషివలుడు అంటుంటామండి. ఆన్సర్ ఆప్షన్ డి క్షామము. క్షామము. నెక్స్ట్ 54వది భూమి. ఈ పదానికి పర్యాయ పదాలు ఏవి? భూమి అనే పదానికి పర్యాయ పదాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి అవని, ధరణి, వసుధ. అవని, ధరణి, వసుధ. భార్యకు పర్యాయ పదాలు. భార్య దీనికి పర్యాయ పదాలు. ఆన్సర్ ఆప్షన్ బి అర్ధాంగి, ఎల్లాలు, గృహిణి అని అర్థం అండి. అని పర్యాయ పదాలు ఉన్నాయి. 56వది యుద్ధం. ఈ పదానికి పర్యాయ పదం. ఆన్సర్ ఆప్షన్ బి పోరు, రణం. పోరు, రణం. జీతం. పర్యాయ పదాలు ఏమిటి? జీతం. ఆన్సర్ ఆప్షన్ సి వేతనం, వృత్తి. వేతనం, వృత్తి. వర్షం. దీన్ని సంవత్సరం అంటాము. దీని యొక్క పర్యాయ పదం వర్షం. ఆన్సర్ ఆప్షన్ సి ఏడాది, సంవత్సరం. ఏడాది, సంవత్సరం. 59వది కాలం అనే పదానికి నానార్థాలలో ఒకటి. కాలం అనే పదానికి నానార్థాలలో ఒకటి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి నలుపు. అందుకే కాలంని హిందీలో కాల్ అంటాం. కాల్ నలుపు. దానికి అర్థం ఏంటంటే హిందీలోని నలుపు అని అర్థం అనమాట. కాల్ అంటే కాలరాత్రి. ఆడు అనే పదానికి నానార్థాలలో లేనిది ఏది? ఆడు అనే పదానికి నానార్థాలలో లేనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి తల్లి. తల్లి. ఇక్కడ నానార్థాలు చూస్తే నర్తించు, చలించు, ఆడవారు. నర్తించు ఆడు స్వామి, ఆడు నర్తించు, చలించడం. అదేవిధంగా ఆడవారు. ఈ మూడు కూడా ఆడు అనే పదానికి నానార్థాలు ఉంటాయండి. ఆశ అనే పదానికి నానార్థాలు ఏమిటి? ఆశ దీనికి నానార్థాలు. ఆన్సర్ ఆప్షన్ సి దిక్కు, కోరిక. దిక్కు, కోరిక అనే నానార్థాలు ఉన్నాయండి. పేరు. దీనికి నానార్థాలు ఏమిటి? పేరు అనే పదానికి నానార్థాలు. ఆన్సర్ ఆప్షన్ బి కీర్తి, నామధేయం, అధికారం అనే నానార్థాలు కలిగి ఉంది పేరు అనే పదం. 63వది పురం. పురం దీనికి గల నానార్థాలు ఏమిటి? పురం దీనికి గల నానార్థాలు. ఆన్సర్ ఆప్షన్ ఏ పట్టణం, దేహం, ఇల్లు. పట్టణం, దేహం, ఇల్లు పురం అంటే. ఆశ్చర్యం పదానికి వికృత పదం ఏది? ఆశ్చర్యం పదానికి వికృత పదం. ఆన్సర్ ఆప్షన్ బి అచ్చెరువు. అచ్చెరువు. 65వది సింహము. దీనికి ఉన్న వికృత పదము. సింహము దీనికి గల వికృత పదం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ సింగము. సింహము, సింగము. హృదయం అనే పదానికి వికృత పదం ఏది? హృదయం అనే పదానికి వికృత పదం. ఆన్సర్ ఆప్షన్ సి యద. నీ ఎదలో నాకే చోటు వద్దు. యద హృదయం. 67వది కుమారుడు. వికృత పదం. కుమారుడు వికృత పదం. ఆన్సర్ ఆప్షన్ బి కొమరుడు. కొమరుడు. లక్ష్మి అనే పదానికి వికృత పదం ఏది? లక్ష్మి అనే పదానికి వికృత పదం. ఆన్సర్ ఆప్షన్ సి లచ్చి. లచ్చి. స్త్రీ అనే పదానికి వికృత పదం ఏది? స్త్రీ అనే పదానికి వికృత పదం. ఆన్సర్ ఆప్షన్ బి సిరి. శ్రీ, సిరి. 70వ బిట్టండి ప్రయాణం. వికృత పదం ఏది? ప్రయాణం. ఆన్సర్ ఆప్షన్ ఏ పయనం. పయనం, ప్రయాణం. తొందరెందుకు. తొందరెందుకు. తొందర ప్లస్ ఎందుకు. తొందరెందుకు ఏ సంధి? ఆన్సర్ ఆప్షన్ సి అత్వసంధి. అత్వసంధి. ఏమంటివి. ఏమంటివి. ఏమి ప్లస్ అంటివి. ఏమంటివి ఏ సంధి? ఏమి ప్లస్ అంటివి. ఏమంటివి ఏ సంధి? ఆన్సర్ ఆప్షన్ డి ఎత్వసంధి. ఎత్వసంధి. దేశముండగా. దేశముండగా. దేశము ప్లస్ ఉండగా. దేశముండగా ఏ సంధి? యాక్చువల్గా ఇది విడదీసి ఇవ్వడండి. డైరెక్ట్గా ఇది టోటల్గా దేశముండగా
అనే పదము ఏ సంధికి తెలియజేస్తుందని అడుగుతుంటాడు సింపుల్గా. కానీ నేను ఇక్కడ మీకు అర్థం అవ్వాలని నేను విడదీసి కూడా ఇవ్వడం జరిగిందండి. ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్వ సంధి. ఉత్వ సంధి. సమాజాభివృద్ధి. సమాజ ప్లస్ అభివృద్ధి సమాజాభివృద్ధి ఏ సంధికి ఉదాహరణ? ఇక్కడ మనం చెప్తున్నప్పుడే మనకు అర్థమైపోవాలి. జా అనే పదం ఇక్కడ రాబడికి జాకి దీర్ఘం వచ్చింది. దీర్ఘం వచ్చింది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి సవర్ణ దీర్ఘ సంధి. మహర్షి. మహా ప్లస్ ఋషి మహార్ ఆర్ ఏ సంధి? ఏవో ఆర్లను ఏమంటాం? ఎస్ ఆన్సర్ ఆప్షన్ ఏ గుణసంధి. ఏవో ఆర్లను గుణాలు అంటాము. ఇక్కడ మహర్షిలో ఆర్ అనే పదము పలుకుతుంది. ఆర్ ఏ ఓ ఆర్లను గుణాలు అంటారు కాబట్టి గుణాలు వచ్చి సంధి కాబట్టి గుణసంధి అండి. క్షుధానల. క్షుధానల. క్షుధ ప్లస్ అనల క్షుధానల. ఇక్కడ ఈ ధ అనే పదం దీర్ఘం వచ్చిందండి. ఆన్సర్ ఆప్షన్ సి సవర్ణ దీర్ఘ సంధి. 77ది ఔరౌరా. ఔరౌరా ఏ సంధికి ఉదాహరణ? ఔరా ప్లస్ ఔరా ఔరౌరా. ఆన్సర్ ఆప్షన్ సి ఆమ్రేడిత సంధి. ఆమ్రేడిత సంధి. తల్లిదండ్రులు ఏ సమాసము? తల్లియును తండ్రియును. ఆన్సర్ ఆప్షన్ సి ద్వంద్వ సమాసం. నలుదిక్కులు ఏ సమాసం? సో నెంబర్ ఉంది 4 అన్నట్టు దిక్కులు కాబట్టి ఇక్కడ నెంబర్ ఉంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి ద్విగు సమాసం. భవ్య చరిత. భవ్య చరిత్ర ఏ కర్మధారి సమాసం? చరిత్ర అనేది ఎలాంటిది? భవ్యమైనటువంటి చరిత్ర కాబట్టి ఇక్కడ విశేషణం అనేది పూర్వపదంలో ఉంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. దేశభక్తి. దేశభక్తి ఏ తత్పురుష సమాసం? ఇప్పటి వరకు వచ్చినటువంటి బిట్లలో అన్ని అర్థాలు నానార్థాలు పర్యాయ పదాలు ప్రకృతి వికృతులు సమాసాలు సందులు అన్నీ కూడా మీకు మేళవించడం జరుగుతుందండి. దేశభక్తి ఏ తత్పురుష సమాసం? దేశమునందు భక్తి. అందు. దేశమునందు అందు అంటే అందున్నన్. ఆన్సర్ ఆప్షన్ సి సప్తమి తత్పురుష సమాసం. సప్తమి తత్పురుష సమాసం. పరోపకారం. పరోపకారు. పరోపకారం ఏ తత్పురుష సమాసం? ఇక్కడ విడదీసినట్లయితే పరుల కొరకు ఉపకారం. పరుల కొరకు ఉపకారం. కొరకునికై. ఆన్సర్ ఆప్షన్ బి చతుర్థి తత్పురుష సమాసం. చతుర్థి తత్పురుష సమాసం. అనంతము ఏ సమాసం? అనంతము ఏ సమాసం? ఆన్సర్ ఆప్షన్ డి నై తత్పురుష సమాసం. నై తత్పురుష సమాసం. భరతోర్వర. భరతోర్వర ఏ కర్మధారి సమాసం? భరతోర్వర. భరత. భరత ఊర్వర. ఇక్కడ ఇది పేరండి. ఇది ఆన్సర్ ఆప్షన్ సి పేరు వచ్చింది కాబట్టి సంభావన పూర్వపద కర్మధారి సమాసం. సంభావన పూర్వపద కర్మధారి సమాసం. దొంగ భయము. దొంగ భయము అంటే దొంగ వలన భయము ఏ తత్పురుష సమాసం? దొంగ వలన భయం. వలనన్ కంటెన్ పట్టి. ఆన్సర్ ఆప్షన్ బి పంచమి తత్పురుష సమాసం. వలనన్ కంటెన్ పట్టి. పట్టి పంచమి. పట్టి పంచమి. ఉపమాలంకారంలో. ఉపమాలంకారంలో పోల్చబడే వస్తువుని ఏమంటారు? ఉపమాలంకారంలో పోల్చబడే వస్తువుని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఉపమేయం. ఉపమేయం. చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి. చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి ఎలా? ముత్యాల్లా. మానం. ఉపమానం ముత్యాల్లా. ఆన్సర్ ఆప్షన్ డి ముత్యాలు. ఉపమానం అడిగితే ఎలా అని క్వశ్చన్ వేసుకోవాలండి. ఎలా? ఆమె ముఖం చంద్రబింబం వలె ఉంది. ఎలా ఉంది? ఎలా? మానం అంటే ఎలా అని క్వశ్చన్ వేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఉపమానం అని అడిగినప్పుడు ఎలా ఉంది, ఎలా రాడుతున్నాయి, ఎలా చేస్తుంది అని ఎలా క్వశ్చన్ వేసుకోవాలి ఉపమానానికి. సో ఉపమానం మనకు తెలిసిపోతే మిగతావన్నీ కూడా మనకి తెలిసిపోతాయండి. ఉపమాన ఉపమేయాలకు మనోహరమైన పోలికను చెప్తే అది ఏ అలంకారం? ఉపమాన ఉపమేయాలకు మనోహరమైన పోలికను చెప్తే అది ఏ అలంకారం? ఆన్సర్ ఆప్షన్ డి ఉపమాలంకారం. ఉపమాలంకారం. 89ది ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాన్ని ఏమంటారు? ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి లఘువు. లఘువు అంటామండి.
మరి ఈ వీడియోలో ఇది చివరి పెట్టండి. 2 మాత్రల కాలంలో పలుకుబడే అక్షరాలను ఏమంటారు? 2 మాత్రల కాలంలో పలుకుబడే అక్షరాలను ఏమంటారు? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి వీడియో ఏ విధంగా ఉందన్నది తప్పనిసరిగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.